తాడేపల్లి రఘుప్రశాంత్ అధ్యక్షుల తరపున నా శారకమాన్లో నా షాపు బంగారం షాపు. దాదాపు 49 సంవత్సరాల క్రితం మా షాప్ అక్కడే ఉంది. రామంతాపూర్ వాస్తవ్యని ఇల్లు అక్కడ. నా పేరు శ్రీరామోజు నరసింహాచారి. నేను కొన్ని ఏళ్ళ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన విశ్వకర్మ జయంతి చూస్తున్నాను. అయితే 83లో రామారావు సీఎం అయినప్పుడు విశ్వకర్మీయులను గుర్తించిన ముఖ్యమంత్రి ఆయననే ఫస్ట్. ఎవరు ఆయన అంటే, అరే మీరు మా గురువులండి, మీరు పిలిస్తే మేము తప్పకుండా వస్తామండి, మీకు ఏం కావాలో కోరుకోండి, కానీ మీరు యజ్ఞ కమిటీ చేస్తారు, తెల్లారి నుంచి మళ్ళీ ఎవరు కనిపించరు, ఎందుకు వస్తలేరు మీరు, మీకు ఏం కావాలో తర్వాత కూడా రావాలా అన్న ఆయన ఎన్టీ రామారావు ఫస్ట్ పాయింట్. ఇది అందరికీ తెలిసింది. అయితే తర్వాత ఇక చంద్రబాబు కూడా వచ్చిండు. తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కానీ ఎవరు మనకి పిలవటమే కానీ వాళ్ళు రాకపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ సికింద్రాబాద్ సంఘాలు, మన హైదరాబాద్ సంఘాలు, నల్లగొండ సంఘాలు, మళ్ళీ వేరే అన్ని ఊళ్ళకి కూడా విశ్వకర్మ జయంతి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుందంటే జీపులకు జెండాలు పెట్టుకొని గొప్పగా చాలా లేడీస్ జెంట్స్ అందరు మన కులస్తులు వేరే కులస్తులు కూడా బాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి అప్పుడు మన ప్రజలు ఎంత అనేది అక్కడ చూపించుకునేది. తర్వాత ఏం జరిగిందనంటే ఆ సభలలో నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు, నేను అధ్యక్షుని కదా అక్కడ నన్ను పిలవలేదు అని కొన్ని మన స్వభావాలు వేరు భావాలు వచ్చి ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకోవడం, ఎవరు బస్తీలో వాళ్ళు చేసుకోవడం. సికింద్రాబాద్ అలాగే చేసుకున్నారు, హైదరాబాద్ అలాగే చేసుకున్నారు, నల్గొండ అలాగే చేసుకున్నారు. ఇట్లా చేయడం జరిగింది. అందరు చూసినాక జనాభా రోజు రోజుకు తక్కువైపోతుంది. మన దాంట్లో మనకే అనిపిస్తుంది, అరే ఏంటి మన జనాభా కనపడతలేదు అనే భావనలో మనం బాధపడుతున్నాం. అట్లాంటి టైంలో మన పెద్దలు లాల్కోట అన్న గారు, మదన్ మోహన్ గారు వీళ్ళందరూ కలిసి, అప్పుడు పసునూరు బ్రహ్మానంద సార్ గారు ఉండే, వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రభుత్వాల తిరిగి చేసి ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వకపోయినా ఆఖరికి కేసీఆర్ 5 ఎకరాల పొలం ఇచ్చింది. 5 ఎకరాలు బురద కుంట అదొకటి ఇచ్చిర్రు మనకి. అది కూడా మేము చూసినాం. ఇచ్చినాక వీళ్ళంతా అధ్యక్ష కమిటీలు దాన్ని మట్టి పోయించి, లారీల కొద్ది మట్టి పోయించి, సాపు చెప్పించి అంతా చేసి పోయినసారి యజ్ఞం చేసారు. జనాలు 2 సార్లు చేశారు. జనాలు ఎట్లా వచ్చారంటే విపరీతంగా వచ్చారు. ఊళ్ళకి కార్లు, బండ్లు, ఎట్లా అంటే అట్లా చాలా విపరీతంగా వచ్చారు. మేము కూడా, నేను రామంతపూర్ నివాసినే, అక్కడికి పోతా, ఇక్కడ శారకమాన్లు ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అన్నిట్లో చూస్తూనే ఉంటాం. అయితే విపరీతమైన జనాలు వచ్చారు. కానీ ఈ పూజకు చేస్తున్నాం కరెక్టే, విపరీతమైన జనాలు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు స్టేజ్ ఎక్కుదామని చూస్తుంటారు కానీ ఎవరు ఎక్కడలేరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పట్టరు కదా, అది ఎక్కితే ఊలిపోతాయి. ఎన్టీ రామారావు ఒకసారి ఊలిపోయాడు మూడంజం మార్కెట్లో. ఎన్టీ రామారావు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే గణేష్ పండుగ అప్పుడు మొత్తం కూలిపోయింది అక్కడ స్టేజ్ మూడంజం మార్కెట్లో. అట్లనే ఈ స్టేజ్ కూడా ఎక్కితే అది కూడా ఇది అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి వీలు లేదు. ఎవరు ముఖ్య నాయకులు ఎక్కాలి, కానీ స్టేజ్ నిండా మందే కనిపిస్తారు. ముఖ్య నాయకులు ఎక్కాలి, నేను ఒప్పుకుంటా చాలా మంది, కానీ ఇక అందరిని ఎక్కిపిస్తారు. అందరు ఎక్కిపించారు. స్టేజ్ నిండా ఎన్నుకున్న వాళ్ళు కనిపించారు, ముంగళ్ళు అయిన వాళ్ళే కనిపిస్తారు. అట్లా అయితే అట్లా విపరీతమైన జనం వచ్చి సరే మనకు సంతోషం అయింది. పోయినసారి చేసారు, ఈసారి 2వ చేసారు. ఇప్పుడు ఈసారి చేద్దామంటే మన కేసీఆర్ 5 ఎకరాలు ఇచ్చింది కానీ భవనం ప్రకటించింది కానీ భవనం కట్టలేదు మనకి. ఎందుకంటే ఆయన దిగిపోయింది, ఆయన టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు భవనం కావాలంటే ఇప్పుడున్న సీఎంను మళ్ళీ పట్టుకోవాలి మనం. ఈ సీఎంను పట్టుకోవాలని అంటే ఈయనకు మన అనుకూలంగా పోయి అందరం పెద్ద పెద్ద లీడర్లు, నేను రాకపోయినా సరే పెద్ద మనుషులు పోయి వాళ్ళకు కార్డు ఇచ్చి దండం పెట్టి, రాండ్రి నాయన మా బాధలు ఇనూరు నాయన, మా కేసీఆర్ గది ఇచ్చినట్టే మన నేనే తక్కువనా, నేను ఇది ఇస్తా అంటాడు ఆయన. అంతే కదా. అట్లా 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 పోయి అట్లా రేవంత్ రెడ్డి గారిని మనం కలిసి అడగాలి. అది అడిగితే సిగ్గు కాదు మనకి, ఎందుకంటే మన బాధ్యత, మన విశ్వకర్మల గురించి చేసే బాధ్యత అది. అడగాలి. అడిగితే ఆయన వచ్చాడు, ప్రకటిస్తాడో రాడో వెనక సిరి విషయం, మనం చేసే పని చేయాలి. 2వ మనిషి మనల్ని గుర్తించిన వారు ఎవరయ్యా అనంటే ఎన్టీ రామారావు తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని. ఆయన విశ్వకర్మీయులు అంటే మహాగౌరవం ఆయనకి. ఎందుకంటే వీళ్ళంతా దాని గురించి నాలెడ్జ్ బాగుంది వాళ్ళకి. ఆయనకు కూడా మనం పిలవచ్చు, వస్తాడో రాడో తర్వాత సంగతి. ఆయనకు కూడా పిలవాలి మన బాధ్యత అది. ఎందుకనంటే మనం ఒక యజ్ఞం చేస్తున్నాం, ఒక 20-30 వేల మంది 50 వేల మంది కనిపిస్తాం. మనం ఆయన ఒక లెటర్ ఇస్తే తప్పేమున్నది, వచ్చే రాకపోతే రాకపోయా. ఆయన మనసులలో ఉన్నాం, మనం మోదీ మనసులలో విశ్వకర్మీలో ఉన్నాం. మన విశ్వకర్మ యోజన సమితి అని కొన్ని ప్రకటించిండు, దాంట్లో మనకు
17 మళ్ళీ తెలంగాణ విమోచన దినం కూడా 17 మన తెలంగాణ విడిపోయి ఇదైంది కాబట్టి మోదీకి కూడా మనం లెటర్ ఇవ్వడం చాలా గొప్ప సంఘటన అని నేను అనుకుంటున్నా. మీరు మీతో అవుతుందంటే మీరు ఇవ్వాలి. ఆయన వస్తే రానియండి, రాకపోతే రాకపోండి. ఇప్పుడు దావా చెప్తాం 100 మందికి, 50 వస్తారు, 50 రారు. పోనీ మనకేం చేసేది ఉన్నది, అంతే కదా. కాబట్టి మనము అట్లాంటి పనులు చేయాలి. ఇంకొకటి, ఈ పూజలు చేస్తున్నాం, ఓకే సంతోషం, దేవునికి చేస్తున్నాం పూజలు. అందరికి వచ్చిన అన్నదానం ప్రొపదాని రామకృష్ణ గారు అన్నదానం